రియల్ ఎస్టేట్ బిలియనీర్ల జాబితాలో తొలిసారిగా ఒక తెలుగు వ్యక్తి చోటు సంపాదించాడు. హైదరాబాద్లో ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో లగ్జరీ విల్లాలు ప్లాట్స్ నిర్మించడంలో పేరెన్నికగన్న సంస్థకు చెందిన అధినేత మై హోమ్ రామేశ్వరరావు ఆ లిస్టులో పేరు సంపాదించాడు. ముఖ్యంగా తాజాగా రిలీజ్ అయిన రిపోర్ట్ కనుక మనం పరిశీలించినట్లయితే ఫోర్బ్స్ ఒక జాబితా విడుదల చేసింది. 2026 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారతదేశ రియల్ ఎస్టేట్ రంగాన్ని తన సత్తా చాటింది. 13 మంది భారతదేశంలోని రియల్టర్లు ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించారు. గత ఏడాదితో పోల్చుకుంటే వీరి యొక్క సంపద గణనీయంగా పెరిగింది. ఆ లిస్టులో తెలుగు వ్యక్తి రామేశ్వరరావు కూడా చేరాడు. ఈ తాజా జాబితా ప్రకారం డిఎల్ఎఫ్ అధినేత కుశాల్ పాల్ సింగ్ 10.54 లక్షల కోట్ల రూపాయల సంపదతో భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, అగ్రస్థానంలో. ఇక తర్వాత మంగళ్ ప్రభాత్ లోదా గ్రూప్ 5.06 లక్షలు, చంద్ర రహేజా గ్రూప్ 4.39 లక్షల కోట్లు, వికాస్ ఒబెరాయ్ 3.9 లక్షల కోట్లు, అతుల్ రుయా 2.15 లక్షల కోట్లు, మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు 1.9 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు వీరి చేతిలో ఉన్నాయి. ఇక జితేంద్ర విరవాణి, కబీర్ ముల్చాందా, మోఫరత్ రాజ్ మునోట్ ప్రెస్టేజ్ గ్రూప్ చెందిన రజాక్ సోదరులు ఇర్ఫాన్, రజ్వాన్, నోమన్ ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న హై అండ్ ప్రాపర్టీస్ విషయంలో మాత్రం రియల్ ఎస్టేట్ దూసుకుపోతా ఉంది. హైదరాబాద్లో 10 కోట్ల విల్లాలు అమ్మటం, 10 కోట్ల రూపాయలు విలువైన విల్లా అమ్మటం ఈజీ, కానీ 60-70 లక్షల రూపాయల ఫ్లాట్ అమ్మటం కష్టంగా మారింది. అంటే సంపన్నుల చేతిలో అధిక సంపద ఉంది. వారు కొనుగోలు చేసేటప్పుడు హై అండ్లో కొనుగోలు చేస్తారు, వెనక ముందు చూడాల్సిన అవసరం లేదు. ఇక 60-70 లక్షల రూపాయల ప్లాట్లు, 80 లక్షల రూపాయల ప్లాట్లు, ₹1 కోటి ప్లాట్లు అంటే ఉద్యోగులు. కొత్తగా జాబ్స్ జనరేట్ అయితే తప్ప ఆ ప్లాట్స్ అమ్మడానికి అవకాశం లేదు. ఈ మిడిల్ మార్కెట్ దెబ్బతినిపోయింది. హై ఎండ్లో 3 కోట్లు 4 కోట్లు ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్స్, 10 కోట్లు 20 కోట్లు ఉండే విల్లాలు, ఈ మార్కెట్ మాత్రం స్పీడ్గా ఉంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమంది ఫోర్బ్స్ జాబితాలో దూసుకుపోతూ ఉన్నారు. వారి సంపద కూడా పెరుగుతూ ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో 50 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతా ఉన్నారు. అయితే నేరుగా ఇన్వెస్టర్లు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పెడతారా, లేదంటే రేట్స్ ద్వారా కూడా వారు పెట్టుబడులు సేకరిస్తారా అనేది కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే రేట్స్ మార్కెట్లో కొంతవరకు ప్రవేశించిన ప్రజలకు నమ్మకం కుదరటం లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం అంటేనే చాలా దారుణాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ పెడితే వస్తుందా రాదా అనే దాని మీద కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే రేట్స్లో ఇన్వెస్ట్ చేసిన వారికి కొంత 14 నుంచి 15% వరకు రిటర్న్స్ వచ్చాయి. అయితే రియల్ ఎస్టేట్ రంగం అనగానే 30-40% ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ స్లోగా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం కొంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కనుక ముగిస్తే పరిస్థితులు మెరుగయ్యే అవకాశం ఉంది. లేదంటే మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతా ఉంది అనే దానికి సంబంధించి ఒక రిపోర్ట్ విడుదల కాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.